హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఎంటీఎస్. చెప్పాను కదా, మా ఎంటీఎస్ సిరీస్ కంటిన్యూ చేద్దామని. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించింది. సో అప్ టు మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. సో జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రీవియస్గా నేను 2 వీడియోస్ చేశాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి, ఓకేనమ్మా. అండ్ ఇదే కాకుండా ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా సిరీస్ కంటిన్యూ చేస్తాను. సో ఇది జనరల్ అవేర్నెస్కి సంబంధించింది. ఓకే, సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది థర్డ్ పేపర్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద పద్మశ్రీ అవార్డీ గురు కే కళ్యాణ సుందరం పిల్లై, the man who is keeping ancient tradition alive, was awarded the Padma Shri 2023 for his contribution to the field of. సో పద్మశ్రీ అవార్డీ గురు కే కళ్యాణ సుందరం పిల్లై. సో ఈయన ఏ అంటే ఏ డ్యాన్స్కి సంబంధించిన అతను అని అడుగుతున్నారు. సో భరతనాట్యంకి సంబంధించిన వాళ్ళు. ఓకే, ఈయనకి రీసెంట్గా పద్మశ్రీ 2023 అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనమ్మా, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, హూ అపాయింట్స్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో స్టేట్ ఎస్ఈసిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్. ఓకే, సో ఇక్కడ స్టేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ రివర్ హ్యాస్ ద నేషనల్ వాటర్వేస్ బీన్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో నేషనల్ వాటర్వేస్ అనేది ఏ రివర్ మీద డెవలప్ చేయడం జరిగింది? ఓకే, బ్రహ్మపుత్ర. ఓకే, నెక్స్ట్, ఇన్ ఇండియా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైమర్లీ టార్గెట్ విచ్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్. సో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో ఇవి మేజర్గా మనకి దేన్ని టార్గెట్ చేస్తూ రిప్రజెంట్ చేస్తాయి అంటున్నారు. సో లో ఇన్కమ్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెస్, ఎవరైతే స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు అండ్ తక్కువ పూర్ ఫ్యామిలీస్ ఉంటారో సో వాళ్ళకి మైక్రో ఫైనాన్సెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఈ మైక్రో ఫైనాన్సెస్ మనకి ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఆర్బీఐ. ఓకే, రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ అండ్ విచ్ ఈస్ అండర్ సెబీ, సెక్యూరిటీ ఓకే ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. సో సెబీ కింద మనకి ఏముంటాయి? సో సెబీ కింద మనకి ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఓకే, అది ఇంపార్టెంట్. ఇది మనకి ఎకానమీ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ లాంచ్డ్ బై హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ డైరీ ఫార్మర్స్. సో డైరీ ఫార్మర్స్ కోసం మనకి రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ పేరేంటి అని అడుగుతున్నారు. సంజీవిని, దూద్ దాన్, పశుపోషణ్, దూద్ ఔర్ దాన్. సో ఈ దూద్ దాన్ అనేది మనకి యూపీ. ఓకే, మనకి దీనికి రిలేటెడ్గా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు, ఈ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేసింది ఏంటి అంటే సంజీవిని. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విల్ హోస్ట్ ద 37th నేషనల్ గేమ్స్. 37th నేషనల్ గేమ్స్ ఏ స్టేట్ హోస్ట్ చేశారు అంటే గోవా. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. స్పోర్ట్స్ రిలేటెడ్ పక్కా 3 బిట్స్ ఉంటాయి ఎంటీఎస్లో. నెక్స్ట్, కాళిదాసు సమ్మన్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ ఆర్ట్స్ అవార్డ్ ప్రెజెంటెడ్ యాన్యువల్లీ బై ద గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మనకి కాళిదాసు సమ్మన్ అనేది ప్రెస్టీజియస్ ఆర్ట్స్ అవార్డ్గా చెప్తాము. సో ఇది పర్టికులర్గా మనకి ఏ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ కంట్రీస్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఐసీసీ 2023 ఓడిఐ క్రికెట్ వరల్డ్ కప్. సో మనకి ఐసీసీ T23 ఓడిఐ క్రికెట్ ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయంటే 10 కంట్రీస్. నెక్స్ట్, whose autobiography is called Born Again on the Mountains, a story of losing everything and finding it back. ఓకే, అరుణిమా సిన్హా. సో ఆటోబయోగ్రఫీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ మనీ. సో దీంట్లో మనీ యొక్క క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటిది అంటున్నారు. పోర్టబిలిటీ, పెరిషబిలిటీ, డివిజిబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. సో ఇందులో ఇది మనకి ఎకానమీ రిలేటెడ్. సో నాట్ క్యారెక్టరిస్టిక్ అన్నాడు. సో మనీకి సంబంధించింది కానిది. పెరిషబిలిటీ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మనీ. ఓకే, నెక్స్ట్, అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ విచ్ వన్ కాసెస్ an echo. So when sound is reflected, when sound waves travel through a solid medium, when sound wave travel through a liquid medium, when sound waves travel through a vacuum. Echo. Okay, echo when sound is reflected. Next, Dash has 2 traditions. One is the Sankirtana, which is devotional aspect, and other is the Rasa.
సో ఇందులో మనకి 2 ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఒకటేమో సంకీర్తన, ఇంకొకటేమో రస. సో సంకీర్తన అనేది ట్రెడిషనల్ డ్యాన్స్ అని చెప్తాము. మరి అనదర్ రస అనేది మణిపురి డ్యాన్స్ అని చెప్తాము. సో డివోషనల్ ఆస్పెక్ట్ కింద కన్సిడర్ చేస్తాము మణిపురి డ్యాన్స్ని. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్స్ ఈజ్ ఏ సాల్ట్ వాటర్ లేక్? సో కింది వాటర్లో సాల్ట్ వాటర్ లేక్ ఏంటిది అంటున్నారు. సుపీరియర్, చిలికా, మాల్వై అండ్ టిటికాక. సో మనకి సాల్ట్ వాటర్ లేక్ అంటేనే చిలికా. ఓకే, సెలైన్ వాటర్ లేక్ అంటే లేక్ వ్యాన్ లేక్ అని చెప్తాం. ఓకే, సో మనకి వరల్డ్లోనే ఫస్ట్ సాలినిటీ ఉన్న లేక్ ఏంటిది అంటే లేక్ వ్యాన్ లేక్. ఓకేనమ్మా? నెక్స్ట్, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హూమ్? సో వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆటోబయోగ్రఫీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో దీని నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్, ద డాష్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. సో ఫండమెంటల్ డ్యూటీస్ని రిప్రజెంట్ చేసేది ఏ ఆర్టికల్ అని అడుగుతున్నారు. సో ఆర్టికల్ 51A, ఆర్టికల్ 41B, ఆర్టికల్ 49C అండ్ ఆర్టికల్ 21A. సో వీటిలో మనకి ఆర్టికల్ 21A అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. ఓకే, ఆర్టికల్ 51A ఈజ్ రిప్రజెంట్స్ టు ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తాము. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డిపిఎస్పి కూడా చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయితే దీని నుంచి మనకు 4 to 5 బిట్స్ వరకు రావచ్చు. ఓకేనమ్మా? నెక్స్ట్, డాక్టర్ భూపేంద్ర కుమార్ హజారికా. Dr. Bhupendra Kumar Hazarika won the Bharat Ratna Award in the field of dash in 2019. 2019లో మనకి భూపేంద్ర కుమార్ హజారికా గారు భారతరత్న అవార్డు గెలుచుకున్నారు. సో ఇతను దేనికి సంబంధించి భూపేంద్ర కుమార్ హజారికా? సో రిలేటెడ్ టు మ్యూజిక్. సో మ్యూజిక్ అనమాట. ఓకే, మ్యూజిక్ ఫీల్డ్, లిటరేచర్, గేమ్స్, సైన్స్, మ్యూజిక్. సో మ్యూజిక్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్, what type of vegetation is represented by Sundarbans, the world's largest delta located in the Bay of Bengal? సో మనకి సుందర్బన్స్ అనేవి ఏంటి? సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ అని చెప్తాం. సో ఇవేంటి అంటే మ్యాంగ్రోవ్స్ హైయెస్ట్ ప్రొటెక్టివ్గా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే బే ఆఫ్ బెంగాల్ లార్జెస్ట్ డేటా అని కూడా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనమ్మా? సో ఇది మనకి ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ అంటున్నారు. ట్రాపికల్ థ్రాన్ ఫారెస్ట్, మౌంటైన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. సో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది సుందర్బన్స్ డెల్టా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని చెప్పాం. ఓకే, సో మనకి ఇండియాలోనే అత్యంత ఎక్కువగా ఉన్న ఫారెస్ట్ ఏంటిది అంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. సో ఇండియాలోనే ఎక్కువగా ఉన్న ఫారెస్ట్ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ మన ఇండియాలో ఎక్కువగా కవర్ అయిన ఫారెస్ట్. ఓకేనమ్మా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్. అండ్ ఇప్పుడు ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ద ముంబై హై రీజియన్ ఇన్ అరేబియన్ సీ ఈజ్ నోన్ ఫర్ మైనింగ్. ముంబైలో అరేబియన్ సీ దగ్గర మైనింగ్ చేస్తారు. అది దేనికి సంబంధించిన మైనింగ్? యురేనియమా, కోలా, కాపరా, మినరల్ ఆయిల్. సో ద ముంబై హై రీజియన్ ఇన్ అరేబియన్ సీ ఈజ్ నోన్ యాజ్ ఫర్ మైనింగ్ ఆఫ్ మినరల్ ఆయిల్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ పాస్డ్? మనకి చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అని అడుగుతున్నారు. సో 1949, 1939, 1950 అండ్ 1929. సో మనకి చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ అనేది 1929లో పాస్ చేశారు. ఇది మనకి సోషియాలజీ కింద వస్తుంది. బట్ యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో పాలిటీ కింద మనం అనుకోవచ్చు. ఓకే, సో చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది? 1929లో పాస్ అయింది. ఓకే, నెక్స్ట్, అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ రికార్డెడ్ ద హైయెస్ట్ లిటరసీ రేట్. సో మనకి 2011 సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్, యూనియన్ టెరిటరీ అడుగుతున్నాడు. స్టేట్ మనకి ఇందులో మనకి ఒక్కటి గుర్తున్నా చాలు. ఓకే, స్టేట్ అనేది కేరళ అండ్ యూనియన్ టెరిటరీ ఏంటిది? లక్షద్వీప్. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి వేరియస్ ఆప్షన్స్ ఇచ్చాడు. మిజోరాం, లక్షద్వీప్ ఇచ్చాడు, కేరళ, చండీగఢ్ ఇచ్చాడు, గోవా, పుదుచ్చేరి ఇచ్చాడు, కేరళ అండ్ లక్షద్వీప్ ఇచ్చాడు. సో మనకి ఎక్కువగా ఉన్న సెక్స్ రేషియో పరంగా చూసుకుంటే మనకి కేరళ సెక్స్ రేషియో కూడా కేరళ ఫస్ట్ ఉంటుంది. అండ్ లిటరసీ రేట్లో కూడా కేరళ ఫస్ట్ ఉంటుంది. సెక్స్ రేషియోలో కూడా లక్షద్వీప్ ఫస్ట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్,
The salt tree assumes great significance in a number of tribal communities scattered across eastern India. For instance, Dash festival is celebrated in honor of the tree in Jharkhand. సో మనకి జార్ఖండ్ అంటేనే మనకి సంతాల్ ట్రైబల్ గుర్తొస్తారు. సో సంతాల్ ట్రైబ్ గుర్తు రావాలి. సో అక్కడ మనకి జరుపుకునే ఫెస్టివల్ సాల్ ట్రీ ఫెస్టివల్ అంటారు. సో మనకి పేరులోనే ఉంటుంది. ఆ పేరు ఏంటి అంటే సార్హల్ ఫెస్టివల్ అంటారు. కర్మ, తుసుపరాబ్, సర్హాల్ అండ్ సొహరాయ్. సో ఇది మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్ బిట్ అనమాట. సో కరెంట్ అఫైర్ రిలేటెడ్గా డ్యాన్స్ ఫామ్స్లో నుంచి మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకునేది సార్హల్ ఫెస్టివల్. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్ గీతా సోరా won the Arena Junior Boys International Badminton Championship. He belongs to which state అంటున్నారు. సో గీతా సోరో అరేనా జూనియర్ బాయ్స్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనమ్మా, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఐడెంటిఫై ద చౌపు డాన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హూ రిసీవ్డ్ ద సంగీత నాటక అకాడమీ అవార్డ్ 2021 గివెన్ February 2023. సో మనకి 2021లో ఐడెంటిఫై చేసిన పర్సన్ చౌపు డాన్సర్. ఈ చౌపు సంబంధించిన డ్యాన్స్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్. ఓకే, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డు గెలుచుకున్నారనమాట. సో దీన్ని ఐడెంటిఫై చేసింది 2021లో ఐడెంటిఫై చేసింది. 2023లో దీనికి అవార్డు ఇచ్చారు. సో ఎవరికి ఇచ్చారు అంటే భువన్ కుమార్. సో భువన్ కుమార్కి ఇచ్చారనమాట సంగీత నాటక అకాడమీ. హీజ్ ఎ చౌ డాన్సర్. ఈ చౌ డాన్స్ మనకి ఇది ఏ స్టేట్కి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ మ్యూజిషియన్స్ వాజ్ రిఫర్ టు యాజ్ ఘాజల్ కింగ్. సో మనకి ఘాజల్ కింగ్ అనేది ఇండియన్ మ్యూజిషియన్స్లో ఒకళ్ళు అని చెప్తాము. సో దాన్ని ఏం రిఫర్ చేస్తుంది, ఘాజల్ కింగ్ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది అంటే జగిత్ సింగ్. ఓకే, జగిత్ సింగ్. నెక్స్ట్ on 8 April 1929 who among the following two revolutionists threw a bomb in the Central Legislative Assembly. మనకి ఇది హిస్టరీ బిట్, మోడర్న్ హిస్టరీ అనమాట. సో దీని నుంచి మనకి ఏప్రిల్ 1929లో మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇద్దరు పర్సన్స్ బాంబ్స్ అనేవి వేశారు. సో రెవల్యూషనిస్ట్ అనమాట, ఎక్స్ట్రీమిస్ట్ మోడరిస్ట్ కాలంలోది. సో మనకి భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. సో వీళ్ళిద్దరూ మనకి బాంబ్స్ అనేవి త్రూ చేయడం జరిగింది. సో ఆప్షన్స్ చూసుకుంటే భగత్ సింగ్ రాజ్గురు, భగత్ సింగ్ అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ అండ్ భగత్ సింగ్ అండ్ సుఖ్దేవ్. సో వీళ్ళల్లో మనకి ఇద్దరు త్రూ చేశారు. వాళ్ళలో భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. దీస్ 2 persons ఆర్ త్రూ ద బాంబ్స్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనమ్మా. సో ఇవి మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. సో 2023లో అనమాట జరిగిన షిఫ్ట్స్ వైజ్గా ఇది 3rd పేపర్ అనమాట. సో నెక్స్ట్ సిరీస్ నేను ఇంగ్లీష్ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ కీప్ ఇట్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా. టేక్ కేర్, బాయ్.